వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యూపీలో కలిసిన ఎస్పీ బీఎస్పీ, భాజపాను గద్దె దింపుతామన్న మాయావతి, అఖిలేష్ యాదవ్. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్, ఓపికకు హద్దుంటుందని స్పష్టీకరణ. రోకలి పోట్లను ఎదుర్కొంటున్న రోటిగడ్డ తండావాసులు, నూతన సర్పంచ్ పైనే కోటి ఆశలు. అంగరంగ వైభవంగా వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం, హయత్ నగర్ మండలం కోహెడకు పోటెత్తిన భక్తజనం. నగరంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు, చైతన్యపురిలో V3 న్యూస్ ఆధ్వర్యంలో బహుమతుల ప్రదానం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ను ఒంటరి చేస్తూ ఎస్పీ బీఎస్పీ చెరిసగం సీట్లకు పోటీ చేసేందుకు రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఒకప్పటి బద్ధశత్రువులు సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీల మధ్య స్నేహం చిగురించింది. రానున్న లోక్సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్లోని 80 సీట్లకు గాను చెరి 38 సీట్లలో పోటీ చేసేందుకు రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. 23 సంవత్సరాల తర్వాత రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. లఖనౌలోని ఓ హోటల్లో సమావేశమైన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్, బహుజన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రానున్న ఎన్నికలలో చెరిసగం సీట్లలో పోటీ చేసి భాజపాను దెబ్బకొట్టాలని నిర్ణయించారు. తెలంగాణపై కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించే చర్యలు మానుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై సవతి ప్రేమ చూపిస్తూ రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు ఉండాల్సిన అధికారాలను కేంద్రం తన గుప్పెట్లో ఉంచుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కూడా కేంద్రంలో ఏర్పడ్డ ఏ ప్రభుత్వమైనా దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తూ వస్తున్నాయని, ఇకపైన తెలంగాణ ప్రభుత్వం ఉపేక్షించే ప్రసక్తే లేదని, కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తామని, తెలంగాణ రాష్ట్రం ఆత్మ గౌరవాన్ని కాపాడతామన్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని రోటిగడ్డ తండా సమస్యలతో సతమతమవుతోంది. పారిశుద్ధ్యం ఎక్కడికక్కడే పడకేసింది. గత గ్రామ సర్పంచుల నిర్లక్ష్యం ఈ గ్రామాలపై స్పష్టంగా కనిపిస్తోంది. రోటిగడ్డ తండా ప్రజలు తమ గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకుడి కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని రోటిగడ్డ తండా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికలలో రోటిగడ్డ తండా ప్రజలు తమ గ్రామ సర్పంచ్ను ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. 6 నెలల క్రితమే రోటిగడ్డ తండా గ్రామ పంచాయతీగా ఏర్పడింది. 300 మంది ఓటర్లున్న ఈ గ్రామంలో సీసీ రోడ్డు లేకపోవడం గత ప్రభుత్వ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది. గ్రామంలో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాల్సిన గ్రామాధికులు నెలల తరబడి నాలాలు, డ్రైనేజీలు మూసుకుపోయినా పట్టించుకునే నాదులే లేరు. ఏకగ్రీవంగా ఎన్నికైన పుల్సింగి పద్మ మాట్లాడుతూ గత ప్రభుత్వ ప్రతినిధులు గ్రామాన్ని పట్టించుకోలేదని, గతంలో ఈ గ్రామం తక్కెలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేదని, గ్రామ ప్రజలు నిత్యం ఏ సమస్య పరిష్కరించుకోవాలన్నా తక్కెలపల్లికి వెళ్లేవారని, అందుకే గ్రామంలో అస్సలు అభివృద్ధి జరగలేదని అన్నారు. మా రోటిగడ్డ తండా గ్రామాలందరూ మాకు ఎన్నుకున్నారు. మంచి పనులు చేయాలని, ఊరు అభివృద్ధి కావాలని ఊర్లో వాళ్ళందరూ కోరుకోవడం జరిగింది. ఇక జనగామ జిల్లా రఘునాథపల్లి మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుడి రామ్రెడ్డి ప్రజలతో మమేకమవుతున్నారు. ఏకగ్రీవం కోసం ప్రజలను అభ్యర్థిస్తున్నారు. మా గ్రామాన్ని ఈ డెవలప్ చేయడానికి గుడి వంశీధరెడ్డి అని గ్రామాన్ని దత్త తీసుకున్నాడు. ఆ దత్త తీసుకునే క్రమంలో గ్రామంలో ఉన్న లోటుపాట్లన్నీ చూసి గ్రామంలో ఫస్ట్ మేము ఒక బడిని ఎంచుకున్నాము. ఆ బడిలో కొన్ని మౌలిక వసతులు, పిల్లలకు డ్రెస్సులు, వాళ్ళకు సంబంధించిన కూర్చునే చైర్లు, దానికి సంబంధించిన అన్ని మెటీరియల్, బుక్స్ వంశీరెడ్డి గారు ఇప్పించిండు. అదేవిధంగా గ్రామంలో కూడా చాలా గ్రామ పంచాయతీకి సంబంధించినవి లైటింగ్ కానీ, పూల మొక్కలు కానీ, ఊరికి సంబంధించి చాలా చేయడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్ల క్రమంలో మా మాదారం గ్రామం నుంచి సోమయ్యకుంట తండా అనేది ఉండే, ఆ తండా కూడా ఈ గ్రామం నుంచి అలాగైంది, కొత్త గ్రామ పంచాయతీ అయింది. అయితే గుడి వంశీధరెడ్డి గారు మాదారం గ్రామ పంచాయతీని దత్తత తీసుకొని చాలా డెవలప్ యాక్టివేట్ చేయడం వల్ల ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా ఏకగ్రీవంగా కావాలని
ఎమ్మెల్యే గారికి ఒక మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం గుడి వంశీరెడ్డి గారు కూడా మాదారాన్ని దత్తత తీసుకొని అన్ని పార్టీల ప్రజలందరినీ ఏకం చేసి కూర్చుండబెట్టి ఇవాళ ఒక మన గుడి రామరెడ్డి అనే వ్యక్తిని సర్పంచ్ క్యాండిడేట్గా ఏకగ్రీవం చేయడం జరిగింది. అదేవిధంగా 8 మంది వార్డు మెంబర్లను కూడా ఏకగ్రీవడం జరిగింది. ఇక్కడ నామినేషన్లో కూడా వేరే వ్యక్తి ఎవరు కూడా వేయకుండా ఒకటే వ్యక్తి నామినేషన్ వేయడం జరిగింది. సోమయ్యకుంట తండను కూడా అక్కడ కూడా డెవలప్ చేయడం జరిగింది. వారందరిని కూడా కూర్చుండబెట్టి అక్కడ కూడా కేతావత్ పార్వతి అనే వ్యక్తిని మహిళను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అక్కడ కూడా 8 వార్డులను ఎమ్మెల్యే గారు కూడా ఏకగ్రీవం అయిన గ్రామాలకు 10 లక్షలు ఫండ్ ఇస్తాయని చెప్పిండు. ఇట్లా 30 నుంచి 40 లక్షల వరకు తీసుకొచ్చి గ్రామాన్ని డెవలప్ చేసి ఈ రంగనాథపల్లి మండలం. ఇక హయత్ నగర్ మండలం కోహెడ గ్రామంలో కొలువుదీరిన వేణుగోపాల స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బ్రాహ్మణోత్తముల పూజా కార్యక్రమాలతో మొదలైన కళ్యాణ కార్యక్రమం ఆద్యంతం భక్తులను ఆకట్టుకుంది. వేణుగోపాలుని వీక్షించడానికి, కళ్యాణం తిలకించడానికి భక్తులు మండలంలోని వివిధ గ్రామాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చారు. కళ్యాణం అనంతరం స్వామివారికి పల్లకీ సేవ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం పూజారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామ పెద్దలు, దాతల సహకారంతో వేణుగోపాల స్వామి కళ్యాణం నిర్వహిస్తూ ఉంటామని తెలిపారు. ఎక్కడైతే మనం ఆలయం నిర్మాణం చేద్దాము అని చెప్పేసి వారి యొక్క సంకల్పం చేత వారు కోయడగుట్ట నుంచి ఒక బాణాన్ని వేస్తే ఎక్కడైతే పడుతుందో అక్కడ మనము ఆలయ నిర్మాణం చేయాలి అని చెప్పేసి సంకల్పం చేత మరి అక్కడి నుంచి వేస్తే ఇక్కడ బాణం పడింది. ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేశారు. మరి కోయదరులు అని చెప్పేసి ప్రసిద్ధి. ఇక్కడ కోయదరులు ఉండేవాడ అని చెప్పేసి కోయవాడ పోయి కోయడగా మారింది అని చెప్పేసి ప్రసిద్ధి. అప్పటి నుంచి కూడా స్వామి త్రికాలముల యందు ధూపదీప నైవేద్యాలతో మరి విశేషంగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. మరి గత 20 సంవత్సరాల క్రితం కూడా మరి శిథిలావస్థకు చేరుకున్న సమయం లోపల శ్రీమాన్ శ్రీ రామోజీరావు రమాదేవి దంపతుల యొక్క మరి విశేషంగా సహకారం వల్ల ఈ యొక్క ఆలయము పునర్నిర్మాణం గావించి మరి విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరి విశేషంగా నూతనంగా మరి 10 సంవత్సరాల క్రితము రాజగోపురం నిర్మాణం చేసుకొని మరి ఇత్యాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ధనుర్మాస వ్రత కైంకర్య మహోత్సవాలు నెల రోజులు కూడా అత్యంత వైభవంగా ఆచరించుకొని ఈ రోజున మరి ఆ యొక్క గోదారంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించుకున్నట్టుగా మరి ఆ యొక్క స్వామి అనుగ్రహించున్నాడు. మరి ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని, కార్తీక మాసాన్ని అత్యంత వైభవంగా ఈ యొక్క గ్రామ ప్రజలు, నలుమూలలా ఉన్నటువంటి యొక్క గ్రామ ప్రజలందరూ కూడా వచ్చేసి ఈ యొక్క స్వామిని దర్శనం చేసుకొని స్వామివారికి విశేషమైనటువంటి యొక్క మొక్కులు సమర్పించి వారి యొక్క అభీష్టాన్ని నెరవేర్చుకుంటారు. తర్వాత చిన్నారులందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి వస్తుంది అనగానే మన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో మరి రంగవల్లులు అలంకరణ చేయాలి అని చెప్పేసి చిన్నారులందరూ కూడా అత్యంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ కూడా మంగళహారతులు పట్టుకొని వచ్చేసి చక్కగా మరి భోగి ముందు రోజున ఈ యొక్క రంగవల్లికలు అలంకరణ చేసి చక్కగా స్వామివారికి పూర్ణత్వం చేయాలి. చక్కగా మేమందరం కూడా వృతాభక్తిగా ప్రతి ఒక్క చిన్నారి కూడా ఈ యొక్క రంగవల్లుల్లో పాల్గొని మరి విశేషంగా ఆ యొక్క రంగవల్లులకు నిర్వహించినటువంటి యొక్క పిల్లలందరికీ కూడా సంతోషం చెందడం కోసమై విశేషంగా రమాదేవి మెమోరియల్ ట్రస్ట్ వారు మరి సామల ప్రభాకర్ రెడ్డి వారి దంపతులు విశేషంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి చిన్నారులందరూ కూడా విశేషంగా చిరు బహుమతులు అందజేస్తూ వారిని సంతోషపెడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. ఇంకా గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరిపించాలని చెప్పేసి మరి విశేషంగా కార్యక్రమాలకు అన్నిటి కూడా మరి సహకరిస్తూ మరి భగవంతుని యొక్క దివ్య మంగళ ఆశీస్సులు పొందుతూ ఉంటారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి యొక్క భక్తులందరూ కూడా మరి అనేక మంగళాశాసనాలు తెలియజేస్తూ ఉన్నాం. గోదారంగనాథ స్వామి న్యూస్ వారికి మరి ప్రత్యేకంగా మరి ఆ యొక్క స్వామివారి యొక్క దివ్య మంగళ ఆశీస్సులు
మరి అందజేస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్. మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపూర్ మండలం చిల్లాపూర్ గ్రామంలో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. గ్రామాధికారులు కొన్ని నెలల నుంచి పరిశుభ్రత పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇటు పోయే ప్రయాణికులకు చాలా మంది రోజు ఒక 30-40 ఆటోలు వస్తున్నాయి. మస్తు ఇబ్బంది అవుతుంది దిగిన వాళ్ళకి వాటర్ తాగడానికి. ఇక్కడ నుంచి బస్సులు కూడా పోతాయా? బస్సులు కూడా పోతాయి. అర్ధ గంటకు బస్సు ఉంటుంది. నల్గొండకు పోతాయి, ఇటు పోతాయి హైదరాబాద్, ఇటు పోతే మాల్. ప్రయాణికులకు మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదు అధికారులు. ఎన్ని రోజుల నుంచి చెప్పినా మీరు అధికారులు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇంకో గ్రామస్తుని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి ఉంది మీకు? చాలా 6 నెలలకెళ్ళి ఉంది సార్. ఇది చాలాసార్లు అధికారులకు చెప్పినాం, అప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఊరికి కాలువ ఇవంతా ఇబ్బంది. ఇక్కడ హైదరాబాద్కు, ఇక్కడ నల్గొండ, ఇక్కడ మాలు ప్రజలు చాలా ఉంటారు. ఇక్కడ చాలా కూడా ఇబ్బంది పడుతుంది. చాలా ఇబ్బంది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటారు సార్. అది చాలా మీరు కూడా అధికారులకు చెప్పండి, ఏమైనా పట్టించుకుంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామ పెద్ద ఉన్నాడు. ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి ఉంది? 3 నెలలు 4 నెలలు అవుతుంది. 3 నెలలు 4 నెలలు అవుతుంది. మరి నీళ్ళు తాగదా మీకు ఏమైనా ప్రాబ్లం వస్తున్నాయా? రోగాలు వస్తున్నాయా? ఊరు చెప్పినా పట్టించుకుంటారా? ఊరు పట్టించుకుంటలేరు. ఎంతమందికి చెప్పినా ఊరు పట్టించుకోలేరు. ఇది ఈ చిల్లాపురం గ్రామ ప్రజల సమస్య. ఇక్కడ చూసినట్టయితే మనకు ఇది మెయిన్ సెంటర్ కావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి రోజు వందలాది వాహనాలు వెళ్ళడం జరుగుతుంది. అయినా కానీ గ్రామస్తులు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఈ కృష్ణా వాటర్ ట్యాంకు దగ్గర ఈ మురికి గుంటని కానీ మరి కంప చెట్లను కానీ తొలగించడం లేదు. గ్రామస్తులు గురించి గ్రామస్తులు ఎన్నిసార్లు చెప్పినా గ్రామపాలన అధికారులు పట్టించుకోవడం లేదు. ఎక్కడేసా గొంగడి అక్కడ అన్నట్టే చూస్తూ వెళ్తున్నారు తప్ప ఈ గ్రామపాలన అధికారులు చేయడం లేదు. కావున ఈ గ్రామస్తులు ఈ ట్యాంకుని వీళ్ళు చెప్పిన మేరకు గ్రామపాలన అధికారులు త్వరలో దీని సమస్యని పరిష్కరించి ఈ గ్రామస్తులకు ఎలాంటి రోగాలు రాకుండా చేయగలరని గ్రామస్తులు కోరుతున్నారు. కావున గ్రామపాలన అధికారులు దీని మీద దృష్టి పెట్టి అతి త్వరలో ఈ కంప చెట్లని మరియు ఈ మురికి గుంటను క్లీన్ చేసి ఈ చిల్లాపురం గ్రామస్తులకు ఎలాంటి రోగాల బారిన పడకుండా కాపాడాలని కోరుతున్నారు. కెమెరామ్యాన్ సైదులతో వీక్లీ న్యూస్ రిపోర్టర్ యాదగిరి, మునుగోడు నియోజకవర్గం. ఇక ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆరుట్ల గ్రామంలో టీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా మొద్దు సికిందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలో భారీ ర్యాలీగా బయలుదేరి రిటర్నింగ్ అధికారిని కలిసి తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు. మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో టీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మొద్దు సికిందర్ రెడ్డి అట్టహాసంగా తన నామినేషన్ దాఖలు చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి 12 కోట్ల రూపాయలతో ఆరుట్ల గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని, కేసీఆర్ కలలుగనే బంగారు తెలంగాణలో తాను భాగస్వామినై ఆరుట్ల గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. పంచాయతీ పోరుకు, సర్పంచ్ పోరుకు బరిలో నిలిపి మాకు తెలంగాణ రాష్ట్రం తరఫున అవకాశం ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఏదైతే మెజారిటీ సర్పంచ్ స్థానాలు రాష్ట్రంలో ఇప్పటికే తండాలు కానీ ప్రత్యేక గ్రామ పంచాయతీ తండాలను, ఊరాలను ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసే గంట కేసీఆర్ ప్రభుత్వం దక్కింది. అదేవిధంగా ఏకగ్రీవం కూడా పూర్తిగా తెరాస పక్షాన్ని ఏకగ్రీవం పంచాయతీలు గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా పూర్తిగా 90% మేము రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి సర్పంచ్ అభ్యర్థులను ఘనమైన మెజారిటీతో ప్రజలు గెలిపించుకోబోతున్నారు. ఎందుకంటే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కానీ మన ప్రభుత్వానికి మళ్ళీ ముందస్తు ఎన్నికల్లో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చిన మెజారిటీ కానీ ఏ ప్రతిపక్షాలకు తావు లేకుండా ప్రజలు చీకొట్టి నేడు తెలంగాణ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఈ సర్పంచ్ స్థానంలో కూడా అత్యధిక స్థానాలు మేము గెలవబోతా ఉన్నాం.
ఏదైతే ప్రతిపక్షాలు మొన్న ప్రజలు ఇచ్చిన తీర్పునో దానికి భిన్నంగా మళ్ళీ ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగానైనా మేము రావాలని చెప్పేసి ఒక సిద్ధాంతం లేకుండా వాళ్ళు కొత్తల రాజకీయంతో ముసుగులు అందరూ కలిసి ముసుగుకు తెలంగాణ ఎదుర్కోవడానికి మన మహాకూటమి తరఫున ఏ విధంగా వచ్చారో గ్రామంలో కూడా అలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ గ్రామ ప్రజలు ఎంతో విద్యుత్తుతోని తెలంగాణ రాష్ట్ర సమితిని ఘనమైన మెజార్టీతో తీర్పు ఇవ్వబోతా ఉన్నారు 25 తారీఖు రోజున. అదేవిధంగా ఈ గ్రామంలో నగరంలో మహిళలు ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చైతన్యపురి మారుతి నగర్లో జరిగిన ముగ్గుల పోటీల్లో చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠలరెడ్డి పాల్గొన్నారు. చైతన్యపురి మారుతీనగర్లో V3 న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో మహిళలు భారీగా హాజరయ్యారు. వివిధ రకాల ముగ్గులు సందర్శకులను అబ్బురపరిచాయి. చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠలరెడ్డి మాట్లాడుతూ మహిళలు సంక్రాంతి పండుగకు స్వచ్ఛందంగా ముగ్గుల పోటీలో పాల్గొంటారని, సంక్రాంతి పండుగ అంటే తెలుగింటి ఆడపడుచుల పండుగ అని అన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలో విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేశారు. V3 న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి V3 న్యూస్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ సతీమణి కాచం సుష్మా నిరంతరం పర్యవేక్షించారు. బ్రహ్మాండంగా ముగ్గులు వేసి చైతన్యపురి జిల్లాలో ఇక్కడ చూసిన అన్ని ముగ్గులు వచ్చినాయి. దీనికి ఎవరు ప్రైజులు కావాలో దాని మీద ప్రైజ్ అదేవిధంగా అన్ని విధాలుగా ముగ్గుల పోటీలు కానీ అందరం ఉండి పెద్ద గారికి సహకరించి అన్ని విధాలుగా మేము ఉండి ముగ్గుల పోటీలు అంటే ఎవరు బాగా చేశారో వాళ్ళకి ముగ్గుల పోటీలు ప్రైజ్ చీరలు ఇస్తాం. ఫస్ట్ ప్రైజ్ అనేది చీరలు. సెకండ్ ఏమైనా ఉన్నా కూడా ఇంకా ప్రైజులు కూడా ఉన్నాయి. అందరూ కూడా కష్టపడిన అందరికీ ఇస్తామని తప్పకుండా ఇస్తాం. ఎందుకంటే పొద్దుగాల చేసి అన్ని కష్టపడిన ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు బతుకమ్మలో కూడా కవిత వెంబడి అండగా ఉండి ముందు ఉండి అన్ని విధాలుగా చేసిన ఎందుకంటే ఈరోజు బతుకమ్మ ఏ విధంగా చేసిన ముగ్గుల పోటీలు ఆ విధంగా తెలంగాణ అన్ని విధాలుగా మన ఆంధ్రాలో ఏ విధంగా అవుతుందో తెలంగాణ కూడా ముగ్గులు ప్రతి ఏరియాలో కూడా చేస్తున్నారంటే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ నాయకత్వంలో కవితమ్మ నాయకత్వంలో అందరం పనిచేస్తాం. అన్ని విధాలుగా ఆడపడుతులు అందరూ వచ్చి సంక్రాంతికి వీధికి వచ్చి ముగ్గులు వేస్తారంటే టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఇంతకుముందు అంటే ఆంధ్రలో చేసుకుంటుంది. అక్కడ చేసిన ఒకటి ఇక్కడ చేసిన ఒకటి అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను. అందరికీ అన్నదమ్ములు అక్కడ చేసిన అందరికీ ఆంధ్ర వాళ్ళు కానీ అన్నదమ్ములు తెలంగాణ వాళ్ళు అందరం అందరి కుటుంబంతో ఉండి టీఆర్ఎస్ పార్టీని ఈ విధంగా గెలిచిందంటే అందరం కలిసి మెజార్టీ వచ్చింది. అంటే ముఖ్యమంత్రి అన్ని విధాల పథకాలు పెట్టాలని అందరికీ అండగా ఉంటారు. ఏది ఉన్నా కూడా మేము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. యూపీలో కలిసిన ఎస్పీ బీఎస్పీ భాజపాను గద్దె దింపుతామన్న మాయావతి అఖిలేష్ యాదవ్. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్ ఓపికకు హద్దుంటుందని స్పష్టీకరణ. రోకలి పోట్లను ఎదుర్కొంటున్న రోటిగడ్డ తండావాసులు నూతన సర్పంచ్ పైనే కోటి ఆశలు. అంగరంగ వైభవంగా వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం హయత్ నగర్ మండలం కోహెడకు పోటెత్తిన భక్తజనం. నగరంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు. చైతన్యపురిలో V3 న్యూస్ ఆధ్వర్యంలో బహుమతుల ప్రదానం. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.